గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు క్రియేటివ్ థాట్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నానండి. అలాగే మీరందరూ కూడా ఇప్పుడు హ్యాపీగా సేఫ్గా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఇప్పుడు మీకు మార్నింగ్ అవ్వచ్చు కానీ ఇప్పుడు నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నది టైం అయితే ఒకసారి చూపిస్తాను చూడండి. సో చూస్తున్నారు కదా, 10 minutes less 7 అయితే అవుతుంది ఈవినింగ్. సో ఇప్పుడు నేను డిమార్ట్కి అయితే వెళ్తున్నాను. సో అంటే గ్రాసరీస్ అలాంటివి కొందామని ఏం కాదు, జస్ట్ లైక్ ఏమైనా ఆర్గనైజర్స్ ఏమైనా ఉంటే, స్టోరేజ్ ఆర్గనైజర్స్ లైక్ డ్రెస్సింగ్ టేబుల్లోని లేవన్నా వార్డ్రోబ్స్లో కానీ ఏమైనా ఆర్గనైజర్స్ ఉంటే ఏమైనా పర్చేస్ చేద్దామని చెప్పి అయితే వెళ్తున్నాను. జస్ట్ క్యాజువల్ డ్రైవ్ కింద అయితే వెళ్తున్నాను. సో అక్కడ కూడా ఏమన్నా మీకు ప్రొడక్ట్స్ ఏమన్నా రీజనబుల్ కాస్ట్లో ఏమన్నా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఏమన్నా ప్రొడక్ట్స్ ఏమన్నా ఉంటే నేను ఆల్రెడీ వీడియో అయితే రికార్డ్ చేస్తాను. సో మీకు కూడా ఒకవేళ మీ దగ్గర ఏమైనా నియర్ బై డిమార్ట్ ఏమైనా స్టోర్ ఉంటే మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు కదా. సో వన్స్ రేట్లు అనేది తెలుస్తుంటే మీకు కూడా ఈజీగా ఉంటుంది కదా. సో ఎలాగో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయో కొన్ని ప్రొడక్ట్స్ అయితే అంటే జస్ట్ లైక్ రీజనబుల్గా ఉండే ప్రొడక్ట్స్ అయితే నేను వీడియో షూట్ అయితే చేస్తానండి కుదిరితే. సో ఇంకా వీడియో అనేది స్టార్ట్ చేసేసాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కంపల్సరీగా కంప్లీట్గా చూడండి. ఒకవేళ కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన కింద కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ అనేది ఉంటుంది. దాన్ని కూడా మీరు ఒకసారి ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. ఆ 3 ఆప్షన్స్లో పైనే టాప్లోనే ఆల్ అనే ఆప్షన్ ఉంటుందండి. దాన్ని కూడా మీరు ప్రెస్ చేసినట్లయితే నేను రెగ్యులర్గా పెట్టే వీడియోస్ అన్ని మీ ఫోన్కి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో దట్ మీరు నా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. అయితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, ఇంకా డిమార్ట్కి అయితే స్టార్ట్ అయిపోయామండి. సో ఇంకా ఇప్పుడే నేను ఫ్రెష్గా స్నానం అయితే చేసేసి హెడ్ బాత్ అయితే చేశాను. సో ఇంకా తల అయితే ఇంకా ఆరలేదు. సో ఇంకా తల ఆరిన తర్వాత వెళ్దాము అనుకునేటప్పటికల్లా ఇంకా మనకి లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు ప్లక్కర్ అయితే పెట్టేసుకుని ఇంకా స్టార్ట్ అయిపోయాం అనమాట. సో ఇప్పుడు నేను మీకు చూపించాను కదా, ఇప్పుడు టైం అనేది 7:15 అయితే అవుతుందండి. సో నేను మీకు బయట క్లైమేట్ కూడా చూపిస్తాను. సో ఈ మధ్యన మనకి 7 అవుతున్నా సరే అసలు ఏ మాత్రం చీకటి అయితే పట్టలేదు కదా. నియర్లీ ఒక 7:30 ఆ టైంకి అయితేనే కొద్దిగా చీకటి అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ నియర్లీ 7 అయితే అవుతుందండి. సో ఇక్కడ నేను మీకు క్లైమేట్ చూపిస్తున్నాను, చూసారా అసలు ఎంత వెలుతురుగా అయితే ఉన్నదో. బట్ ఏంటంటే అపార్ట్మెంట్లో 6 అయ్యేటప్పటికల్లా ఇంకా లైట్స్ అయితే వేసేస్తారు కదా. సో ఇంకా మేము డిమార్ట్కి అయితే స్టార్ట్ అయిపోయామండి. సో ఇంకా ఇదంతా మా ఏరియా అనమాట. సో మా ఇంటి దగ్గర నుంచి ఇంకా డిమార్ట్కి అయితే నియర్లీ ఒక 4 km అనమాట. సో మేము ఉండే ఏరియాకి డిమార్ట్ కుషాయిగూడ డిమార్ట్ అనేది చాలా దగ్గరగా ఉండే డిమార్ట్ అనమాట. సో అందుకని చెప్పి మేము ఎప్పుడన్నా వెళ్ళాలని అనుకుంటే ఈ యొక్క డిమార్ట్ కుషాయిగూడ డిమార్ట్కే వెళ్తూ ఉంటాము. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు 7 అయితే దాటిపోయిందండి. క్లైమేట్ కూడా అప్పుడప్పుడే లైట్గా చీకటి అనేది పడుతూ ఉన్నది. సో ఇక్కడ చూస్తున్నదంతా మీరు కుషాయిగూడ వెళ్ళే రూట్లోనే మనం వయా ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్ మీదుగా వెళ్తామండి. సో ఈ యొక్క డిమార్ట్కి. సో ఇక్కడ ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్ కూడా మనకు ఫుల్ ఆఫ్ గ్రీనరీ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, రోడ్లు కూడా ఎంత పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయో, గ్రీనరీ కూడా మనకి చాలా బాగుంటుంది. సో అట్ ఫైనల్గా మనం డిమార్ట్కి అయితే వస్తాము. సో ఇక్కడ మీరు చూస్తున్న డిమార్ట్ మనకి కుషాయిగూడ డిమార్ట్ అనమాట. సో నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే మనకి డిమార్ట్కి వెళ్ళడానికి బయట అయితే పెద్ద క్యూలా అయితే ఉన్నది. బట్ అయితే ఇప్పుడు క్యూ సిస్టమ్ కూడా ఏమీ లేదు. సో క్రౌడ్ కూడా మరీ తక్కువగానే ఉన్నదని చెప్పి ఇంకా డిమార్ట్ ఇంక లోపలికి వెళ్ళి ఇంకా ఏమేమి కావాలో ఇక్కడ పర్చేస్ చేయడానికి అని చెప్పేసి ఇంక స్టార్ట్ అయిపోయాము. సో ఇంకా మా హస్బెండ్ ఎలాగో బండి పెట్టేసి ఇంకా మేము ముగ్గురం అయితే ఇంకా డిమార్ట్ లోపలికి అయితే వెళ్ళేసి ఇంకేమైనా కావాల్సిన ఐటమ్స్ అయితే కొనడానికి అయితే లోపలికి అయితే వెళ్తున్నామండి.
సో ఫ్రెండ్స్, నేను మీతో చెప్పాను కదా, సో ప్రొడక్ట్స్ ఏమన్నా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండి మీకు కూడా యూస్ఫుల్ అయ్యే ప్రొడక్ట్స్ అనేది షేర్ చేస్తాను విత్ ప్రైజెస్తో అని చెప్పాను కదా. సో అందులో నేను ఫస్ట్ ఇదేం చూపిస్తున్నానంటే గ్రేటర్ అనమాట. సో ఇదేంటంటే కొద్ది పెద్ద సైజ్ గ్రేటర్ అండి. సో దీని యొక్క కాస్ట్ అనేది మనకు 109 రూపీస్ అయితే పడింది. సో ఇక్కడ నేను డాక్టర్ కాపర్ గ్లాసెస్ సెట్ ఆఫ్ 2 సెట్ అనమాట. సో దాని యొక్క ప్రైస్ మనకి 549 రూపీస్ అయితే పడుతుంది. సో ఇక్కడ నేను టీ కప్స్ అయితే చూపిస్తున్నానండి. సో ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి. ఒక్కొక్క కప్ మనకి 19 రూపీస్ అయితే పడుతుంది అనమాట. సో దాని తర్వాత ఇక్కడ సెట్ ఆఫ్ 6 కప్స్ అయితే వస్తూ ఉంటాయి. సో దీని యొక్క ప్రైస్ అనేది మనకు 99. సో ప్రతి ఐటెం మీద నేను విత్ ప్రైజెస్తో పాటు చూపిస్తాను. సో మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి ఇక్కడ డీటెయిల్గా అయితే చూపిస్తున్నానండి. సో ఇక్కడ వాటర్ బాటిల్ అయితే చూపిస్తున్నానండి. ఇది కంప్లీట్గా మనకి గ్లాస్ వాటర్ బాటిల్ అనమాట. సో దీని యొక్క ప్రైస్ అనేది మనకి 89 రూపీస్ అయితే పడుతుంది. సో ఇక్కడ మనకి అరిటాకులు ప్లేట్లు అండి. సో పెద్ద ప్లేట్ అయితే మనకి 99, అలాగే మీడియం ప్లేట్ అయితే మనకి 79 రూపీస్ అయితే పడుతుంది. సో దాని తర్వాత గ్లాస్ జార్స్ అనేది చూపిస్తున్నాను అనమాట. ఇది మీడియం గ్లాస్ జార్స్ అండి. ఒక్కొక్కటి మనకి 69 రూపీస్ అయితే పడుతుంది. సో ఇందులో కూడా కొంచెం పెద్ద సైజ్ గ్లాస్ జార్స్ కూడా ఉన్నాయి కదా. సో దాని తర్వాత ఇక్కడ చిన్న మనకి ఏంటంటే పొళ్ళు అవన్నీ వేసుకోవడానికి ఇది ఒక గ్లాస్ జార్స్ అనమాట. సో దీని యొక్క ప్రైస్ అనేది మనకి 29 రూపీస్ అయితే పడుతుంది. సో దానిపైన మూత అనేది మనకి కంప్లీట్గా ప్లాస్టిక్ అయితే వస్తుందండి. సో ఇదొక మనకి బాక్స్ అనేది చూపిస్తున్నాను. సో ఇలాంటివి ఏంటంటే మన ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి బాగుంటూ ఉంటుంది. ఇది కంప్లీట్లీ గ్లాస్ వేర్ అనమాట. సో దీని యొక్క ప్రైస్ మనకి 149 రూపీస్ అయితే పడుతుంది. బట్ ఏంటంటే చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో దానిపైన మూత వచ్చేటప్పటికల్లా మనకి కంప్లీట్లీ ప్లాస్టిక్ మెటీరియల్ అయితే వస్తుంది. సో ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే వ్యాక్యూమ్ ఫ్లాస్క్ అనమాట. ఇదేంటంటే హాట్ వాటర్ అలాగే కోల్డ్ వాటర్కి చాలా బాగా యూజ్ అవుతుంది. సో దీని యొక్క ప్రైస్ 499 రూపీస్ అనమాట. సో దాని తర్వాత పీజియన్ చాపర్ అనేది చూపిస్తున్నానండి. సో దీని యొక్క ప్రైస్ అనేది మనకి 499. మనకి ఏంటంటే యాక్చువల్ ప్రైస్ 895, డిమార్ట్ ప్రైస్ మనకి 499 వస్తుందన్నమాట. సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను అల్యూమినియం ఒక గిన్నె అనేది చూపిస్తున్నానండి. సో ఇదేంటంటే మనం బిర్యానీలు అవి చేసుకోవడానికి బాగుంటుంది. ఒక 4 మెంబర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. సో దాని తర్వాత స్టీల్ హ్యాంగర్స్ మనకి సెట్ ఆఫ్ 6 వస్తాయి. ఇది ఒక్కొక్కటి మనకి 260 రూపీస్ అండి. సో ఇందులో 6 హ్యాంగర్స్ ఉంటాయన్నమాట. సో దాని తర్వాత ఇక్కడ జల్లెడ్ అయితే చూపిస్తున్నాను. కంప్లీట్లీ స్టీల్ మెటీరియల్ అనమాట. సో ఈ యొక్క జల్లెడ్ కాస్ట్ అనేది మనకి 140 రూపీస్ అయితే పడుతుందండి. సో దాని తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఒక పెద్ద చాక్ అనమాట. సో ఇలాంటివి ఏంటంటే మనకి నాన్ వెజ్ ఐటమ్స్ అవన్నీ కట్ చేసుకోవడానికి బాగుంటుంది. సో దాని యొక్క ప్రైస్ 249 రూపీస్ అనమాట. సో ఇక్కడ గ్లాస్ మెటీరియల్తో ఉండే టీ కప్స్ అనమాట. అంటే మీడియం సైజ్లో ఉన్నది. సో ఒక్కొక్కటి 22 రూపీస్. సో దాని తర్వాత బటర్ఫ్లై 3 లీటర్స్ది మనకి స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్ అనమాట. సో ఇదేంటంటే 3 లీటర్స్ అండి. కంప్లీట్గా స్టెయిన్లెస్ స్టీల్. మనకి డిమార్ట్ ప్రైస్ అయితే మనకి 1400 అయితే పడుతుంది. నియర్లీ 1399 అనమాట. సో దాని తర్వాత ప్రెస్టేజ్ కంపెనీలోనే 2 లీటర్స్ కుక్కర్ అనమాట. సో 2 లీటర్ కంప్లీట్లీ నాన్ స్టిక్ది అనమాట. ఈ నాన్ స్టిక్ది మనకి 1776 రూపీస్ అయితే పడుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నంత మస్కిటో బ్యాట్స్ అండి. మనకి ఈచ్ బ్యాట్ మనకి 299 రూపీస్ అయితే పడుతుంది. ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో దాని తర్వాత ఇక్కడ మీరు చూస్తుంది హెయిర్ డ్రైయర్ అండి. మనకి ఈచ్ హెయిర్ డ్రైయర్ కూడా మనకి 379 రూపీస్ అయితే పడుతుంది. సో ఇందులో 2 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకటి బ్లూ కలర్ అలాగే ఇంకోటి పింక్ కలర్ అండి. సో ఇక్కడ మీకు ప్యాకేజింగ్ ఓపెన్ చేసిన తర్వాత ఏ విధంగా ఉన్నదో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. దాని తర్వాత ఇది ఒక స్టోరేజ్ బాక్స్ అనేది చూపిస్తున్నానండి. సో దీనికి ఏంటంటే విత్ లిడ్ అటాచ్డ్ లిడ్ అయితే వస్తుంది. సో కంప్లీట్గా ట్రాన్స్పరెంట్ మెటీరియల్ అనమాట. సో బాక్స్ వచ్చేటప్పటికల్లా ట్రాన్స్పరెంట్, పైన లిడ్ వచ్చేటప్పటికల్లా మనకి వైట్ కలర్ లిడ్ అయితే వస్తుంది. సో దాని యొక్క ప్రైస్ కూడా అక్కడ మెన్షన్ చేసాను కదా. సో దాని తర్వాత ఇదొక అనదర్ స్టోరేజ్ బాక్స్ అనమాట. సో దీని యొక్క ప్రైస్ అనేది మనకి 259 రూపీస్ అయితే ఉన్నదండి. సో దాని తర్వాత ఇక్కడ ఒక డస్ట్బిన్ అయితే చూపిస్తున్నాను. సో ఇక్కడ మనం కాళ్ళతో నొక్కున్నట్లయితే మనకి లోపల అనేది డస్ట్ బిన్ వేరేగా సెపరేట్గా వేస్తారండి. సో మీరు ఈజీగా మనం డస్ట్ అనేది పడేసుకోవడానికి బాగుంటుంది కదా. సో దీని యొక్క ప్రైస్ అనేది మనకి 549 రూపీస్ అయితే పడుతుంది. సో దాని తర్వాత ఇదొక ఆర్గనైజర్ అండి. లైక్ మన కిచెన్లో స్పూన్స్ ఇలాంటివన్నీ కట్లరీ అవన్నీ వేసుకోవడానికి అయితే బాగుంటుంది. బట్ క్వాలిటీ అయితే సోసోగా ఉంది. సో దాని యొక్క ప్రైస్ అనేది మనకి 59 రూపీస్ అనమాట. సో ఇది ఏంటి అంటే మనకి ఫ్రూట్స్ అవన్నీ వేసుకుని లైక్ డైనింగ్ టేబుల్ మీద ఆర్గనైజ్ చేసుకోవడానికి బాగుంటుంది. సో దాని యొక్క ప్రైస్ అనేది మనకి 149 రూపీస్ అనమాట. సో
దాని తర్వాత ఇది ఒక స్ప్రే బాటిల్ అయితే చూపిస్తున్నానండి. సో ఈ యొక్క స్ప్రే బాటిల్ ప్రైస్ మనకి 199 రూపీస్ అయితే పడుతుంది అనమాట. సో ఈ యొక్క స్ప్రే బాటిల్లో లైక్ మనకి వాటర్ కానీ వేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో శానిటైజర్ లిక్విడ్స్ ఉంటాయి కదా అవి కూడా వేసుకోవచ్చు. సో దాని తర్వాత ఇది ఒక చిన్న చిన్న ఆర్గనైజర్స్ అనమాట. సో ఒక్కొక్క ఆర్గనైజర్ 39 రూపీస్, ఇంకో ఆర్గనైజర్ 79 రూపీస్ అనమాట. సో దాని తర్వాత ఇది ఒక స్ట్రైనర్ అండి. ఏంటంటే లైక్ మనం ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అవన్నీ చక్కగా స్ట్రెయిన్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇది కంప్లీట్గా సిలికాన్ మెటీరియల్ అనమాట. సో చూడండి దీని యొక్క ప్రైస్ కూడా 89 రూపీస్ అనమాట. ఇది మళ్ళీ మనం వాష్ చేసేసుకున్న తర్వాత గట్టిగా ప్రెస్ చేసేసుకున్నట్లయితే మళ్ళీ మనకు ప్లేట్లో అయితే వచ్చేస్తుంది. సో దాని తర్వాత ఇది ఒక స్ట్రైనర్ అయితే చూపిస్తున్నానండి. సో ఇది కంప్లీట్లీ ప్లాస్టిక్. దీని యొక్క కాస్ట్ అనేది మనకి 69 రూపీస్ అయితే పడుతుంది. సో ఇది కూడా కంప్లీట్లీ ఒక చిన్న స్ట్రైనర్ అండి. సో ఇదేంటంటే లైక్ మన గ్రేప్స్ ఇలాంటివన్నీ వాష్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది. చాలా చిన్నదన్నమాట. సో దాని తర్వాత మనం ఎప్పుడైనా ట్రావెల్స్కి వెళ్ళినప్పుడు లైక్ షాంపూస్, కాస్మెటిక్స్ ఇలాంటివన్నీ పెట్టుకుని మనం లైక్ స్టోరేజ్లో పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పేసి ఇక్కడ ఒక బ్యాగ్ అనేది చూపిస్తున్నాను. ఇది కంప్లీట్గా ట్రావెల్ బ్యాగ్ అనమాట. సో దీని యొక్క కాస్ట్ అనేది మనకి ఇక్కడ చూపిస్తాను ఉండండి. దీని యొక్క కాస్ట్ అనేది మనకి 249 రూపీస్ అయితే ఉన్నదండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా చాలా బుడ్డి అదేంటి మనకి గ్రేటర్ అండి. చాలా చాలా బాగుంది. సో మినీచర్స్ ఇష్టపడే వాళ్ళు అయితే ఈ యొక్క గ్రేటర్ అనేది కంపల్సరీ తీసుకోండి. సో దీని యొక్క ప్రైస్ అనేది మనకి 39 రూపీస్ అయితే ఉన్నది. సో ఇది ఒక అల్యూమినియం బౌల్ అండి. సో దీని యొక్క కాస్ట్ అనేది మనకి 399 రూపీస్ అయితే పడుతుంది. దాని యొక్క గేస్ కూడా చాలా చాలా బాగుందండి. సో ఇందులో బిర్యానీలు ప్రిపేర్ చేసుకున్నట్లయితే మినిమం ఒక 10 to 15 మెంబర్స్కి అయితే ఈజీగా అయితే సరిపోతుంది. సో ఒక పూటకైతే. సో దాని తర్వాత ఇదొక మట్టి పాత్ర అండి. సో ఇదొక మట్టితో తయారు చేసిన మగ్ అనమాట. సో దీని యొక్క ప్రైస్ అనేది మనకి 19 రూపీస్ అయితే ఉన్నది. సో కంప్లీట్గా ఇలాంటివి ఇష్టపడే వాళ్ళు అయితే సో ఇందులో గ్లాసులు అలాగే బౌల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో దాని తర్వాత ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా. సో ఆల్రెడీ నేను వ్లాగ్లో అయితే ఇది ఒకటి షేర్ చేశాను. సో ఇదేంటంటే లైక్ గ్లౌజ్లా మన చేతికి తొడిగేసుకుని లైక్ కార్ అన్న క్లీన్ చేసుకోవడానికి, లేదంటే విండోస్ క్లీన్ చేసుకోవడానికి అలాంటి వాటిలే యూజ్ అవుతూ ఉంటాయి. సో దాని తర్వాత ఇక్కడ నేను మీకు ఇంకొక స్ట్రైనర్ బుట్టలు అయితే చూపిస్తున్నానండి. సో ఇందులో సెట్ ఆఫ్ 3 అయితే వస్తాయి. మనకి 129 రూపీస్ అయితే పడుతుందన్నమాట. సో ఇంకా చూస్తున్నారు కదా ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో దాని తర్వాత ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చాలా చిన్న చిన్న ప్యాకేజింగ్లో ఉన్నది ఏంటి అని అనుకుంటున్నారా. సో ఇప్పుడు మనకి రైనీ సీజన్ కదా. సో రైన్ కోట్ అనమాట. సో చూస్తున్నారు కదా కంప్లీట్గా అలా ఆ టైప్లో అయితే ఉంటుంది. సో కంప్లీట్గా నేను నాకు తెలిసినవి అందులో కొంచెం మీకు యూస్ఫుల్ అయ్యే ఐటమ్స్ అవన్నీ నేను విత్ ప్రైజెస్తో పాటు చెప్పానని అనుకుంటున్నానండి. సో మీకు కింద కూడా మెన్షన్ చేస్తున్నాను కదా. సో ప్రతి ప్రైస్ ఈచ్ అండ్ డీటెయిల్ అనేది ఎవ్రీథింగ్ అనేది నేను మీకు కింద మెన్షన్ చేశాను కదా. సో వన్స్ ఇంకా అక్కడ నాకు కావాల్సినవన్నీ కొనేసుకుని అంటే నేను స్టోరేజ్ గురించి అని చెప్పి వచ్చాను కదా. నాకు మరీ అంత ఎక్కువగా స్టోరేజ్ ఏం కనపడలేదు, కొన్నివే తీసుకున్నాను. సో దాని తర్వాత ఇక్కడ ఏంటంటే నైనికాకి ఏంటంటే ఐస్ క్రీమ్ కావాలని చెప్పేసింది. సో దాని గురించి అని చెప్పి కుల్ఫీ కొనుక్కుని అయితే తెచ్చుకుందనమాట. సో ఇంకా నైనిక ఎప్పుడు వచ్చినా సరే డీమార్ట్లో ఐస్ క్రీమ్ అన్న కొనుక్కుంటుందా, లేదంటే ఇలా కుల్ఫీ అన్న కొనుక్కుంటూ ఉంటుందన్నమాట. సో ఇంకా ఇక్కడ కుల్ఫీ అనేది తినేసి ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోతాము. సో ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఏమేమి పర్చేస్ చేశానో నేను మీతో షేర్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. సో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అండి. సో ఇప్పుడు డిమార్ట్ నుంచి అయితే వచ్చాను. సో ఇప్పుడు నైట్ అయితే టైం 9 o'clock అయితే అవుతుంది. సో ఇంకా ఇప్పుడు డిమార్ట్లో ఆల్రెడీ ఏమేమి రీజనబుల్గా ఉన్నాయో ప్రైజెస్ అవన్నీ నేను మీతో షేర్ చేశాను కదా. సో ఇప్పుడు నేను డిమార్ట్లో ఏమేమి పర్చేస్ చేశానో ఇప్పుడు నేను మీకు షేర్ చేసేస్తాను. సో ఇప్పుడే 9 అయిపోయింది కదా డిమార్ట్ నుంచి వచ్చిన వెంటనే. సో ఫాస్ట్గా షేర్ చేసేసిన తర్వాత 9 అయితే ఫుడ్ తినిపించడానికి అయితే వెళ్ళిపోవాలి. సో నేను మరీ ఎక్కువగా అయితే ఏం పర్చేస్ చేయలేదు. నేను మీకు ఆల్రెడీ వీడియో అనేది స్టార్టింగ్లోనే చెప్పాను కదా, ఓన్లీ స్టోరేజ్ పర్పస్ గురించి అని చెప్పి వెళ్తున్నానని చెప్పేసి. బట్ ఏంటంటే ఈసారి డిమార్ట్లో నాకు మరీ ఎక్కువ స్టఫ్ అయితే దొరకలేదు, లైక్ స్టోరేజ్కి సంబంధించినవి. సో అందుకని చెప్పేసి నేను మరీ ఎక్కువగా స్టోరేజ్ ఏమీ తీసుకోలేదు. సో ఫాస్ట్గా నేను ఏం తీసుకున్నానో ఇక్కడ నేను మీకు చూపించేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క మనకి మస్కిటో బ్యాట్ ఒకటి తీసుకున్నానండి. సో చూస్తున్నారు కదా, మాది ఆల్రెడీ ప్రీవియస్గా ఒక బ్యాట్ ఉన్నది. అదేంటంటే 5 years అయితే వచ్చింది. బట్ ఏంటంటే ఇప్పుడు మనకి రైనీ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా. సో ఆబ్వియస్లీ మనకి హైదరాబాద్లో మస్కిటోస్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటాయి. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మా ఇంటి బ్యాక్ సైడ్ కూడా మొత్తం ఫుల్ ఆఫ్ ట్రీస్ ఉంటాయి కదా. సో అందుకని చెప్పేసి మస్కిటోస్ కూడా కొంచెం ఎక్కువగానే వస్తాయి అన్నమాట. సో ఇంకా ఇక్కడ మస్కిటో బ్యాట్ అనేది తీసుకున్నాను. సో దీని యొక్క కాస్ట్ అనేది 299 రూపీస్ అయితే పడిందండి. సో చూస్తున్నారు కదా మస్కిటో బ్యాట్.
ఇక్కడ లైట్ కూడా వెలుగుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి ఛార్జింగ్ పెట్టుకునేది ఇచ్చారనమాట. సో దీని యొక్క కాస్ట్ 299 రూపీస్. సో దాని తర్వాత మా హస్బెండ్ ఏంటంటే ట్రిమ్మర్ ఒకటి తీసుకున్నారు. సో ఇది చూస్తున్నారు కదా, ట్రిమ్మర్ ఒకటి తీసుకున్నారు. సో దీని యొక్క కాస్ట్ కూడా 299 రూపీస్ అండి. సో కంప్లీట్గా ఇది ఒకటి తీసుకున్నారనమాట. సో దాని తర్వాత చెప్పాను కదా ఆర్గనైజర్స్ అని చెప్పి వెళ్ళాను, కానీ నాకు మరీ అంత అంటే నా డ్రెస్సింగ్ టేబుల్ కూడా మనకి వెడల్పు అనేది ఎక్కువ ఉండదు. సో అందుకని చెప్పి ఆ టైప్లో ఉండేటట్టు ఏమైనా ఎంచుకుందామని చెప్పి వెళ్ళాను, కానీ మరీ ఎక్కువ స్టఫ్ అయితే దొరకలేదు. సో ఇంకా దాని తర్వాత ఇది ఒక సింపుల్గా ఒక ఇలాంటి ఆర్గనైజర్ అయితే తీసుకున్నాను. ఇదేంటంటే లైక్ కిచెన్లో అన్నా పెట్టుకోవచ్చు, లేదంటే డ్రెస్సింగ్ టేబుల్ ఏమైనా ఆర్గనైజ్ చేసుకోవడం కన్నా బాగుంటుందని చెప్పి లైట్గా ఇది ఒకటి అయితే తీసుకున్నాను. సో దీని యొక్క కాస్ట్ అనేది మనకి 39 రూపీస్ అయితే పడిందండి. సో ప్లాస్టిక్ క్వాలిటీ అనేది మరీ థిక్గాను లేదు, అలాగని మరీ పలచగాను లేదు, సోసోగా ఉందన్నమాట. సో దాని తర్వాత ఇంకో ఆర్గనైజర్ అయితే ఇది ఒక స్మైలీ ఆర్గనైజర్ అయితే తీసుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే మనకి పార్టీషన్స్ అనేది 2 పార్టీషన్స్ అయితే ఇచ్చారు. సో ఇది కూడా నేను డ్రెస్సింగ్ టేబుల్ గురించి అని చెప్పి తీసుకున్నానండి. సో దీని క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. సో దీని యొక్క ప్రైస్ నాకు 79 రూపీస్ అయితే పడిందండి. మీరు చూడొచ్చు ఇక్కడ 79 రూపీస్ అయితే పడింది. సో ఇది ఒకటి అయితే తీసుకున్నాను. సో దాని తర్వాత ఈ మెజరింగ్ కప్స్ అయితే తీసుకున్నానండి. ఎప్పటి నుంచో మెజరింగ్ కప్స్ అనేది తీసుకోవాలి అనుకుంటున్నాను, కానీ ఎప్పుడు తీసుకోవడం అయితే అవ్వలేదు. సో ఈ మెజరింగ్ కప్స్ మనకు ఆన్లైన్లో కూడా అవైలబుల్గానే ఉంది, కానీ నేను డిమార్ట్లో వెళ్ళాను కదా, సరే డిమార్ట్లో తీసేసుకుందాం అని చెప్పేసి మనకి ఏంటి అంటే ఇక్కడ హాఫ్ టీ స్పూన్ నుంచి మనకి అన్ని ఒక పెద్ద బౌల్ దాకా ఇక్కడ మెజరింగ్ కప్స్ అయితే ఈ రకరకాల కలర్స్లో అయితే ఇస్తారు. సో దీని యొక్క కాస్ట్ మనకి 69 రూపీస్ అయితే పడుతుందండి. సో ఇది ఒకటి అయితే తీసుకున్నాను. సో దాని తర్వాత నెయిల్ కట్టర్ ఒకటి తీసుకున్నాను. సో చూస్తున్నారు కదా, నెయిల్ కట్టర్ ఏంటంటే 9 కట్ బాగానే ఉంది, కానీ మేము యూజ్ చేసే నెయిల్ కట్టర్ ఏంటంటే షార్ప్నెస్ కొంచెం తగ్గింది. సో అందుకని చెప్పేసి ఈ నెయిల్ కట్టర్ అనేది ఒకటి తీసుకున్నాను. దీని యొక్క ప్రైస్ మనకి 39 రూపీస్ అయితే పడింది. సో దాని తర్వాత ఈ యొక్క క్లిప్స్ అనేది తీసుకున్నానండి. సో నాకు ఈ క్లిప్స్ అనేది చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. సో మనకి ఏమన్నా మనకి ప్యాకేజింగ్ అనేది ఓపెన్ చేసిన తర్వాత లైక్ మనకి గ్రాసరీస్ కానీ ఏమైనా ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ మిగిలిపోయినవన్నీ మళ్ళీ ముళ్ళు వేసుకుని పిన్నులు పెట్టుకోవడం కన్నా ఈ యొక్క క్లిప్స్ అనేది చాలా చాలా బాగా యూజ్ అవుతాయి. సో ఆల్రెడీ నేను ఇలాంటి క్లిప్స్ అనేవి ఐకియాలో తీసుకున్నానండి. అవి కూడా నాకు కంప్లీట్గా అయిపోతున్నాయి. అంటే బోల్డ్ ఉంటాయి కదా ప్యాకేజింగ్లు, అవన్నీ ఓపెన్ చేసేసి వాడడానికి. సో అవి అయితే ఇంకా అయిపోయినాయి. సో అందుకని చెప్పేసి ఇక్కడ ఇంకోటి అయితే తీసుకున్నాను డిమార్ట్లో. సో దీని యొక్క ప్రైస్ అయితే మనకు 59 రూపీస్ అయితే పడింది. సో ఇందులో ఏంటంటే రకరకాల లెంత్లో చిన్న సైజు, మీడియం సైజు, పెద్ద సైజు అలాగ ఉన్నాయన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇది ఒకటి అయితే తీసుకున్నాను. సో దాని తర్వాత మా హస్బెండ్ ఏంటంటే కొంచెం ఏమన్నా రాయడానికి, ఇన్ఫర్మేషన్ ఏమన్నా రాసుకోవడానికి వాటి గురించి అని చెప్పేసి ఒక వైట్ నోట్బుక్ అయితే తీసుకున్నారు. సో చూస్తున్నారు కదా, ఇది ఒక వైట్ నోట్బుక్ అయితే తీసుకున్నారు. సో దీని యొక్క ప్రైస్ మనకి 55 రూపీస్ అయితే పడిందండి. సో ఇది ఒక నోట్బుక్ అయితే తీసుకున్నారు. సో దాని తర్వాత చూస్తున్నారు కదా, మాసా టిన్స్ అనమాట. సో నైన్కా అలాగే మా హస్బెండ్ కోరి మరీ తీసుకున్నారు. సో ఇదేంటంటే మనకి ఇది ఒక బండిల్ అంతా మనకి 10 ప్యాక్స్ అయితే వస్తాయి అనమాట. సో దీని యొక్క ప్రైస్ మనకి 100 రూపీస్ అయితే ఉంది. ఈచ్ వన్ మనకి 10 రూపీస్ అయితే పడుతుంది అనమాట. సో ఇది ఒకటి తీసుకున్నారు. సో దాని తర్వాత ఇంకా నైన్కాకి ఇష్టం అనమాట ఇలాంటి జెల్లీస్ అవన్నీ, ఎప్పుడు వెళ్ళినా సరే ఇలా జెల్లీస్ అవన్నీ తీసుకుంటూ ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఇంకా నైన్కా ఇష్టం అని చెప్పి స్ట్రాబెర్రీయే తీసుకుంది మొత్తం జెల్లీస్ అవన్నీ. సో ఇవి తీసుకుందనమాట. ఇవి ప్రైజెస్ ఒక్కొక్క ప్రైజెస్ ఉంటాయి కదా. సో ఇది నాకు తెలిసి దీని మీద ప్రైస్ ఇది ఈచ్ వన్ 15 రూపీస్ అయితే ఉందండి. సో 15 రూపీస్. సో పెద్ద సైజ్ అయితే మనకి చెప్తాను ఉండండి. సో ఇది ఒకటి పెద్ద సైజ్ అనమాట. ఇదేంటంటే మనకి 50 రూపీస్ అయితే పడిందండి. సో 3 ఒకే ఫ్లేవర్ అనమాట, స్ట్రాబెర్రీ జెల్లీస్ తీసుకున్నాము. సో ఈ ఐటమ్స్ అయితే తీసుకున్నామండి డిమార్ట్లో. సో చెప్పాను కదా, సో ఆల్రెడీ నేను ఓన్లీ గ్రాసరీ కాదు, ఓన్లీ మనకు ఆర్గనైజింగ్ ఏమన్నా అవైలబుల్గా ఉంటే తీసుకున్నా అని చెప్పాను కదా. సో నాకు దొరికినంత మటుకు ఈసారి అయితే డిమార్ట్లో ఆర్గనైజర్కి సంబంధించిందంటే మరి అంత స్టఫ్ అయితే నాకు కనపడలేదు. సో ఉన్న మటుకు అయితే ఏవో తీసుకున్నాను లైట్గా, అంటే మళ్ళీ ఎప్పుడన్నా వస్తే అప్పుడు తీసుకుందాం అని చెప్పేసి ఇంకా లైట్ తీసుకున్నాను అనమాట. సో ఇవండి నేను డిమార్ట్లో అయితే షాప్ చేసినవి, మరి ఎక్కువగా అయితే ఏమీ షాప్ చేయలేదు. సో ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ చేసేస్తున్నానండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, అలాగే మీకు యూస్ఫుల్ అయినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయడం అసలు మర్చిపోతే. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ అనేది ఉంటుంది, దాన్ని కూడా ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. ఆ 3 ఆప్షన్స్లో ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయడం వలన
నేను రెగ్యులర్గా పెట్టే వీడియోస్ అన్ని మీ ఫోన్కి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో దాట్ మీరు నా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. సో ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ చేసి వస్తున్నాను కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్.